ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మన అబ్రహాం యొక్క విశ్వాసం గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. అబ్రహాము మొట్టమొదట హారాను అనేటువంటి ఒక దేశంలో, ఒక ప్రాంతంలో కాపురం ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చి ఏమంటాడంటే, నీవు లేచి నేను చూపించుచున్న దేశానికి వెళ్ళు అంటాడు. ఏ దేశమో చెప్పలేదు. అప్పుడు అబ్రహాము ఏం మాట్లాడకుండా లేచి ప్రయాణం అయిపోతాడు. తనకున్నటువంటి పరివారము, కుటుంబమును, భార్యను తీసుకొని బయలుదేరుతాడు. మొదటిగా అది. రెండవదిగా దేవుడు వృద్ధాప్యం, అప్పుడు అబ్రహాము ముసలివాడు అవుతుంటాడు. 80 సంవత్సరాలకు వస్తుంటాడు. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలకు వస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తాను, గొప్ప జనముగా ఆ సంతానాన్ని దీవిస్తానని చెప్తా ఉంటాడు. అయినప్పటికీ అబ్రహాము, నేను ముసలివాడిని కదా, దేవుడు ఇస్తాడో లేదని భయపడకుండా ఆ దేవుడు నువ్వు ఇస్తావంటే ఇస్తావని ఆయన నమ్మాడు. అయితే దేవుడు ఇవ్వకముందే సారాయి, తన భార్య అయిన సారాయి మాట విని తన దాసి అయినట్టు, తన ఇంట్లో పనిచేసినటువంటి ఒక దాసి అయినటువంటి హాగర్ని సారాయి అబ్రహాముకి ఇస్తుంది. అబ్రహాము ఆమెను కుడినప్పుడు ఇష్మాయేలు అనే ఒక కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టగానే వారిద్దరికి, సారాయి హాగర్కి విభేదాలు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు నీ భార్య అయిన సారాయి చొప్పున మాట ఏం చెప్తే ఆ మాట వినమంటాడు. అప్పుడు సారాయి మాట విని అబ్రహాము ఈ హాగర్ని, అంటే ముందుగానే పుట్టినటువంటి ఇష్మాయేలుని పంపించి వేస్తాడు. ఎడారిలో ఒక అరణ్యంలోనికి పంపించి వేస్తాడు, ఇంటి నుంచి పంపించి వేస్తాడు. యాక్చువల్గా ముందు పుట్టినటువంటి ఇష్మాయేలు, ఆయన మీద ప్రేమ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. అబ్రహాము దేవునితో ఒక విజ్ఞాపన చేస్తాడు, దేవా ఇష్మాయేలు నీ సన్నిధిని నివసించే భాగ్యాన్ని అతనికి ఇవ్వు అని చెప్పి విజ్ఞాపన చేస్తాడు. అంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పాడని ఇష్మాయేలుని, హాగర్ని తన ఇంటి నుంచి పంపించి వేస్తాడు. ఇక నాలుగవదిగా చూస్తే తన సొంత కుమారుని, ఆ తర్వాత దేవుడు అబ్రహాము సారాకు ఒక కుమారుని ఇచ్చాడు, వాగ్దాన పుత్రుని ఇసాకుని. ఆ ఇసాకుని కూడా బలిగా ఇవ్వమంటే ఇవ్వడానికి చక్కగా కుమారుని తీసుకొని వెళ్ళిపోయి సిద్ధపడ్డాడు. నిజంగా అబ్రహాం చూడండి ఎంత గొప్ప త్యాగాలు చేశాడు దేవుని మాటను బట్టి. దేవుడు ఆ త్యాగాన్ని ఏమనంటే అబ్రహాము యొక్క విశ్వాసము అన్నాడు. ఏం విశ్వాసం? దేవుని మాట మీద ఆయన చూపినటువంటి విశ్వాసం. అంత గొప్ప, ఎక్కడ అనుమానపడలేదు. కుమారుని చూసుకుంటే ఇష్మాయిల్ ఆల్రెడీ పుట్టాడు, ఉన్న కుమారుని పంపించేయమంటున్నావు, మళ్ళా కుమారుని ఇస్తా అంటున్నావు, ఏమో ప్రభా ఇస్తావో లేదో అని చెప్పేసి ఇష్మాయిల్ ఉంచుకోవడానికి ఇష్టపడ్డా? లేదు, దేవుడు చెప్పాడు, పంపించాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తే అది చేశాడు. కాబట్టి దేవుడు దాన్నే విశ్వాసం అన్నాడు. అందుకే దేవుడు అబ్రహాంని గొప్పగా దీవించాడు. అబ్రహాం నుంచి యాకోబు నుంచి ఇస్సాకు, యాకోబు 12 మంది పుత్రులు. ఈ రోజు ఉన్నటువంటి బలమైన ఇశ్రాయేలు దేశానికి అబ్రహాముని తండ్రిగా దేవుడు చేశాడు. అంత మాత్రమే కాక ఆయన కాలంలో ఉన్నటువంటి అందరికంటే కూడా గొప్ప ధనవంతుడిగా అబ్రహామును చేశాడు. రాజులు వచ్చి ఆయనతో సంధి చేసుకున్నారు. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం విశ్వాసం. ఆ విశ్వాసం మనం కూడా మన జీవితాల్లో కనుక గొప్పగా ఆశీర్వదించబడదు గాక.